బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్లో చెలరేగిన హింసాకాండ. ఒక గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. దాని తర్వాత ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఒక హింసాకాండ చెలరేగింది. ఆర్మీ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. సైనికులకు అలాగే భద్రతా దళాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. కగ్రచారి జిల్లాలో ట్యూషన్ నుంచి వస్తున్న ఒక బాలికపై సామూహిక అత్యాచారం చేశారు కొంతమంది దుండగులు. ఈ హింసాత్మకంగా మారిపోయింది గిరిజనుల సంఘాలకు సంబంధించిన ఈ నిరసనలు. దాని తర్వాత ఇల్లు అక్కడ ఏవైతే దుకాణాలు ఇవన్నీ ఉన్నాయో వాటన్నిటికీ నిప్పటించారు. వలస వచ్చిన బెంగాలీలే ఇలాంటి పనులు చేశారని చెప్పేసి ఇటు బెంగాలీస్, మరో పక్కన అక్కడ ఆదివాసులు. ఈ ఆదివాసులు బెంగాలీల మధ్య ఈ ఘోరమైన దారుణమైన ఒక సామూహిక హింసాత్మకమైన ఒక సంఘటన చోటు చేసుకుంటుంది. చాలా డిస్టర్బింగ్ విజువల్స్ని చూడొచ్చు మనం. యు ఆర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైస్డ్. మనం ఆ విజువల్స్ చూడొచ్చు చాలా క్లియర్గా. అక్కడ బెంగాలీస్ ఎవరైతే వలసపోయి బంగ్లాదేశ్లో షాపులు పెట్టుకొని ఉన్నారో ఆ బెంగాలీస్కి సంబంధించిన షాపులని, అలాగే వాళ్ళకి సంబంధించిన ఇల్లు కావచ్చు, వీటన్నిటినీ కూడా తగలబెడుతున్నారు, ధ్వంసం చేస్తున్నారు. వాళ్ళంతా అక్కడ ఆదివాసీలు. ఈ ఆదివాసీలకు సంబంధించిన ఒక బాలిక ట్యూషన్కి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో తనని కొంతమంది సామూహిక అత్యాచారం చేశారు. దానివల్ల ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక్కసారి ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. আমাদের সবাই কয়েকজন দেখাচ্ছে সেটা মত রুকো না, মত রুকো না, ওই মত রুকো না, মত গো না, মত গো। 44ని విధించారు. అక్కడ బాలికపై అత్యాచారం చేసిన ఆ ఘటనలో ఒక బెంగాలీ యువకుడిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ అల్లర్లను ఆపడానికి అక్కడ భద్రతా దళాలు ఏవైతే అక్కడికి చేరుకున్నాయో వాటిపై కూడా ఈ రెండు గ్రూప్స్కి సంబంధించిన ప్రజలు వీళ్ళందరూ కూడా రాళ్లతోని అలాగే కొన్ని ఆయుధాలతోని వీళ్ళపై దాడి చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం ఇదైతే ఒక భీకరమైన ఒక హింసాత్మకమైన సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికి బంగ్లాదేశ్లో చోటు చేసుకుంది. ఒకసారి ఆ ఘటన అసలు ఏం జరిగింది, అసలు ఈ సంఘటనకు గల ముఖ్య కారణాలు ఏంటి అండ్ ఏంటి అనేది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ ఉన్నారు, పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్, చెప్పండి, ఆ బాలిక అత్యాచారం ఒక బెంగాలీ చేశాడా? దానివల్లే ఇదంతా జరుగుతుందా? రైట్ కళ్యాణ్, బంగ్లాదేశ్ లో గిరిజన బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం స్థానికంగా జాతుల మధ్య చిచ్చు రాజేసింది. ఏదైతే ఆదివాసీ తెగలకు వలస వచ్చిన బెంగాలీ వర్గాలకు మధ్య జరిగిన ఏదైతే తీవ్ర దుమారాన్ని అయితే రేపుతా ఉన్నాయి. సో ఈ ఘర్షణ చెలరేగిన తీవ్ర ఘర్షణలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా సైనికులు, పోలీసులు సహా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడడం జరిగింది. భారీగా భద్రతా బలగాలు మోహరించిన హింస అదుపులోకి రాకపోవడంతో ఆగ్నేయ బంగ్లాదేశ్ లోని పలు ప్రాంతాల్లో భయానక వాతావరణం అయితే నెలకొలింది. భారత్ మయన్మార్ సరిహద్దుల సమీపంలోని చిట్టగంగా కొండ ప్రాంతమైన కాగ్రాచారి జిల్లాలో మంగళవారం 8వ తరగతి చదువుతున్న ఓ గిరిజన బాలిక ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా సామూహిక అత్యాచారానికి గురవడం జరిగింది. అర్ధరాత్రి సమయంలో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గుర్తించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఈ ఘటనపై జరిగిన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఏదైతే శనివారం నుంచి నిరసనలు ఉధృతంగా చేసి టైర్లు కాల్చి చెట్లను అడ్డంగా వేసి రహదారులను దిగ్బంధం చేయడం జరిగింది. దీంతో ఆదివారం నాటికి ఈ ఆందోళనలు హింసాత్మక ఘర్షణలుగా మారడం జరిగాయి. సో కాగ్రాజారి జిల్లా కేంద్రంలో మొదలైన అల్లర్లు క్రమంగా ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. ఇరు వర్గాలు వారు ఒకరి వ్యాపారం మీద మరొకరు, ఆ సముదాయాలపై ఇళ్లపై మరొకరు దాడులు చేసుకుంటూ ఉన్నారు. ఇలా చేసుకుంటూ కొన్ని ఇళ్లకు నిప్పు కూడా పెట్టడం జరిగింది. దీంతో జిల్లా కేంద్రానికి 36 కిలోమీటర్ల దూరంలోని గుయుమారా ప్రాంతంలో పరిస్థితి చేదాటిపోయింది. అక్కడ గిరిజన కాల్పుల్లో ముగ్గురు మరణించారని డిప్యూటీ ఇన్స్పెక్టర్ తెలపడం జరిగింది. సో జనరల్ హసన్ హబ్ మీడియాకైతే అఫీషియల్ గా చెప్పడం జరిగింది. మృతదేహాలను కాగ్రాజారి సదర్ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన చెప్పడం జరిగింది. మృతులు ఏ వర్గానికి చెందిన వారో అధికారులు వెల్లడించలేదు. ఈ ఘర్షణలో 13 మంది సైనికులు,
ముగ్గురు పోలీసులు కూడా గాయపడినట్లు హోంమంత్రిత్వ శాఖ ప్రకటించడం జరిగింది. సో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు జిల్లా యంత్రాంగం కాగరాజారి పట్టణంలో సమీప ప్రాంతంలోని సెక్షన్ 144 అయితే విధించడం జరిగింది. సైన్యం, సరిహద్దు భద్రతా దళం, BGBM పోలీసులు గస్తీ కాస్తున్నప్పటికీ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడతా ఉన్నారు. అక్కడ కర్ఫ్యూ వాతావరణం అయితే నెలకొనింది కంప్లీట్ గా కూడా. స్థానికంగా ఉన్న జర్నలిస్టులు అయితే ఈ వివరాలు అయితే బయటకు తెలపడం జరిగింది. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన బంగ్లాదేశ్ హోంశాఖ తక్షణమే దర్యాప్తు చేసి ఆ దోషులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చింది. సో ప్రజలందరూ కూడా సంయమనం పాటించాలని కోరింది. కాగా బాలికపై అత్యాచారం కేసులో సైన్యం సహాయంతో ఓ బెంగాలీ యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ఆదేశాలతో 6 రోజుల కస్టడీకి తీసుకొని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. కళ్యాణ్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. కాగ్రాచారి జిల్లాలో ట్యూషన్ నుంచి వస్తున్న ఒక బాలికపై సామూహిక అత్యాచారం చేశారు కొంతమంది దుండగులు. దాంతో హింసాత్మకంగా మారిపోయింది. అక్కడ గిరిజన సంఘాలు, అలాగే అక్కడ ఎవరైతే సెటిల్ అయ్యారో బెంగాలీలు, వీరిద్దరి మధ్యలో హింసాత్మకమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బెంగాలీస్కి సంబంధించిన ఇల్లులు, అలాగే షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా తగలబెడుతున్నారు అక్కడ ఆదివాసీలు. అసలు సింగనమల్ల ఉపజిల్లాకు సంబంధించి సెప్టెంబర్ 23న ఈ ఘటన చోటు చేసుకుంది. దాని తర్వాత యునైటెడ్ పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ UPDF అనే చెప్పేసి ఒక పార్టీకి సంబంధించి వీళ్ళు డెమాన్స్ట్రేషన్స్ చేయడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత బెంగాలీలు ఎవరైతే అక్కడ స్థిరపడి ఉన్నారో ఆ బెంగాలీలకి సంబంధించిన ఇల్లులు, అలాగే వాళ్ళకి సంబంధించిన షాపులు, వీటన్నిటిని కూడా తగలబెట్టడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత 13 మంది బంగ్లాదేశీ ఆర్మీ పర్సనల్స్ ఎవరైతే, అందులో ఒక మేజర్ కూడా ఉన్నాడు. ఆ మేజర్, దాంతోపాటు 3 పోలీస్ సిబ్బంది కూడా ఉండే. వీళ్ళందరినీ కూడా రాళ్లతో, కర్రలతో దాడి చేసి వీళ్ళందరినీ కూడా తీవ్రంగా గాయపరిచారు. గుయిమారా జిల్లాకి సంబంధించి ఈ సంఘటన కొన్ని రోజుల తర్వాత మెల్లిమెల్లిగా కింద ఉన్న జిల్లాలకి కూడా ఇది అంటుకుంది, రాజుకుంది అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. కగ్రచారి జిల్లా, దాని తర్వాత గుయిమారా, అలాగే పరిసర ప్రాంతాల్లో ఉన్న బెంగాలీస్ అందరిపై అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక రకంగా 144 సెక్షన్ విధించడానికి ఇదే కారణం. అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇప్పుడు 2 గ్రూపులుగా చీలిపోయారు. ఒక గ్రూప్ ఏమో ఆదివాసీలు, ఒక గ్రూప్ ఏమో అక్కడ సెటిల్ అయి ఉన్న బెంగాలీలు. సో బెంగాల్కి సంబంధించిన ఒక కొంతమంది యువకులే దీనికి కారణం అంటూ మొత్తానికైతే ఆదివాసీలు ఈ ఘటనకు పాల్పడ్డారు. ఇలాంటి ఒక హింసాత్మకమైన చర్యలకు పాల్పడ్డట్టు మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఒక్కసారి ఆ విజువల్స్ని కూడా చూసే ప్రయత్నం చేస్తాం. దీస్ ఆర్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూవర్స్ డిస్క్రిషన్ ఈస్ హైలీ అడ్వైస్డ్. আমাদের সবাই কয়েকজন দেখেছে সেটা। মতব রুকো না, মত গো। మాంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసు కదా. మంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ.